ఎంతవాడవో గురుదేవా, ఎంతవాడవో గురుదేవా, ఎంతవాడవో గురుదేవా. సాయి దేవా శిరిడి దేవా, దేవాది దేవా పరబ్రహ్మదేవా, ఎంతవాడవో గురుదేవా. ब्राह्मणार्थवर्णं करिष्ये। ओम अस्य स्वामिनः संकल्पिता त्रिगुंडात्मका याग महोत्सवाख्ये कर्मणि आचार्यं ब्रह्माणं स्वावहं वृणे। अस्मिन् स्वामिनः संकल्पित याग महोत्सवाख्ये सकल पूजार्थं होमार्थं अर्पयन्तामहं वृणे। सकल पूजार्थं होमार्थं अर्पयन्तामहं वृणे। अस्य स्वामिनः संकल्पिता त्रयाणि गणेशापूर्वक होम याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। स्वामिनः संकल्पित याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। त्रिगुंडात्मक याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। त्रिगुंडात्मक याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। शिवशक्ति साई देवता प्रीत्यर्थं त्रिगुंडात्मक याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। ज्ञानप्रसूनाम्बा समेत कालहस्तीश्वर स्वामी देवता क्षेत्रे श्री साईनाथ स्वामी देवता परिवारग्रह सिद्ध्यर्थं त्रिगुंडात्मक याग महोत्सवाख्ये कर्मणि अर्पयन्तामहं वृणे। विघ्नध्वान्त निवारणैकतरणिः विघ्नाटवी हव्यवाटु विघ्नव्याळकुलस्य मत्तगरुडो विघ्नेभ पञ्चाननः विघ्नोत्तुङ्गगिरिप्रभेदनपविः विघ्नाब्धिकुम्भोद्भवः विघ्नाघौघघनप्रचण्डपवनो विघ्नेश्वरः पातु माम्। विघ्नाघौघघनप्रचण्डपवनो विघ्नेश्वरः पातु माम्। సమర్థ సద్గురు శ్రీ షిరిడీ సాయినాథ స్వామి దివ్యానుగ్రహం చేత కాళహస్తీశ్వర క్షేత్రం, శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ మూడు ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి
సుప్రసన్నం చేసుకున్నటువంటి పవిత్ర స్థలంలో తత్వదర్శి శక్తిపాత సిద్ధయోగీశ్వరులు శ్రీ 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 రమణానంద స్వామీజీ గారు ఈ పుణ్యక్షేత్రంలోనే ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని భక్తులందరికీ అనుగ్రహించడానికి అష్టైశ్వర్య ప్రాప్తికి ఒక పక్క కలౌ చండీ వినాయకవు అన్నట్లుగా ఒక పక్క చండీ అమ్మవారిని, వనదుర్గా అమ్మవారిని, ఒక పక్క నవగ్రహాలను, సుదర్శనుణ్ణి, ముఖ్యంగా జనాలకి లోకంలో ఉన్నటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉండేందుకై సుదర్శన నవగ్రహ పూర్వకమైనటువంటి హోమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కుండంలో గురుతత్వం అనేది చాలా మనకు గురుగీతలో ఎంతో చెప్పబడ్డది. శంకరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఎదుట తప్పు చేస్తే గురువు వచ్చి ఆ తప్పును సవరిస్తాడు. అయ్యా నా శిష్యుడు చేశాడు క్షమించుమని. కానీ గురువు దగ్గర తప్పు చేయరాదట. అంటే గురుతత్వానికి ఉన్నటువంటి గాంభీర్యం అంత గొప్పది కాబట్టి సమర్థ సద్గురువైనటువంటి అత్యంత పరమ దయాళువైనటువంటి షిరిడీ సాయినాథ స్వామి అనుగ్రహం లోకానికి ఇప్పుడు ఎంతో అవసరం ఉంది కాబట్టి శక్తిపాత సిద్ధయోగీశ్వరులు శ్రీ 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 రమణానంద స్వామీజీ వారు మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ ఉన్నటువంటి విప్రోత్తములు, భక్తులు, శిష్యులు మొదలైనటువంటి అందరి యొక్క సమక్షంలో ఈ ప్రధాన గుండంలో సాయిబాబా అంటే ఈశ్వరాంశ సంభూతుడని చెబుతూ ఉంటారు. కాబట్టి ఆయనకు ఇష్టమైనది రుద్రాధ్యాయము. నారుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లుగా చక్కగా రుద్రాధ్యాయంతో, రుద్రసూక్త మంత్ర విధానంతో ఈ ప్రధాన గుండంలో శ్రీ షిరిడీ సాయినాథ స్వామి వారిని ఇక్కడ ఆహ్వానించి ఆవాహన చేసి తత్తదేవతా ప్రీతి కొరకు పూజా కార్యక్రమాలు అత్యంత వేదోక్త విధానంగా శ్రీ స్వామివారు ఈ మహాక్షేత్రంలో శ్రీకాళహస్తి భక్త కన్నప్ప తపస్సు చేసినటువంటి ఈ ప్రదేశంలో ఎటువంటి చదువు కూడా మోక్షాన్నివ్వదయ్యా, మనలో ఉన్నటువంటి భక్తి మాత్రమే చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియ కాక ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబునర్చకరి చెంచు ఏ మంత్రమోహించే. ఆ సాలెపురుగు ఏ వేదాన్ని ఉపాసన చేసింది, మరి ఆ పాము ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసింది, ఆ ఏనుగు ఏ పురాణాన్ని అవలోకించింది, భక్త కన్నప్ప ఆ మారేడుదళాన్ని పరమేశ్వరుడి మీద వేశాడు, ఆయన ఏ శాస్త్రాన్ని చూశాడు. తానే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు. కాబట్టి మనలో ఉన్నటువంటి విజ్ఞానము, జ్ఞానం అనేది కాదు, భక్తి, శ్రద్ధా సబూరి అని షిరిడీ సాయినాథుడు చెప్పినట్లు మనలో ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ ఆ రెండిటి ద్వారా ఇటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలను చేసి లోక కళ్యాణం కోసం చేసేటువంటి మహత్తరమైనటువంటి, అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగినటువంటి శ్రీ షిరిడీ సాయినాథ అపారమైనటువంటి శక్తి మనందరికీ కలగాలనేటువంటి సదుద్దేశంతో, సత్సంకల్పంతో, సత్య సంకల్పంతో ఈ యొక్క యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని, మరి మనకు పంచలింగాలలో ఇది వాయులింగం అని చెబుతారు, మరి వాయుదేవుడు ప్రత్యక్షంగా ఈ యజ్ఞ కార్యక్రమానికి నేనున్నాను, విచ్చేశాను అని చెప్పి వాయుదేవుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎటువంటి ఇబ్బందిని కలుగజేయడు. ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద ఇంత చక్కగా శ్రీకాళహస్తిలో చదువులయ్యా కావు మీపాదసం సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అటువంటి వాయులింగ స్వరూపుడైనటువంటి ఆ స్వామి అనుగ్రహాన్ని మనకు అందిస్తున్నాడు. చక్కగా ఈ కార్యక్రమాలను తత్వదర్శి శ్రీ 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 రమణానంద స్వాముల వారి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. ఈ వేద మంత్రాలను విందాం. ఆ మంత్రాల్లో ఉన్నటువంటి శక్తిని మనకు, మన తోటి ఉన్నటువంటి 10 మందికి పంచి లోక కళ్యాణానికి